ఇప్పుడు అవసరం లేదు, ఆడుతూ పాడుతూ చదువుకుంటే సరిపోతుంది, వాళ్ళే రాణిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్మార్ట్గా తయారు కావాలి, ఇన్నోవేషన్లో మీరు ముందుండాలి, అందరికంటే డిఫరెంట్గా మీరు ఆలోచించాలి. అప్పుడే ఇవి సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేనైతే ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ని రాబోయే రోజుల్లో ఒక ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు చేస్తాను. ఒకప్పుడు మీరంతా కూడా సిలికాన్ వ్యాలీకి వెళ్ళారు, ఇప్పుడు ప్రపంచం మొత్తం క్వాంటమ్ వ్యాలీ వైపు చూసేట్టుగా దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానికి సారథులు మా యువత, ఈ పిల్లలేనని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఈరోజు విశ్వనాథ్ గారికి ఒకటే కోరాను. నేను మొట్టమొదటి అడిగినప్పుడే 200 ఎకరాలు భూమి అడిగితే ఆ రోజే నేను చెప్పాను ఒకే కండిషన్, అమరావతిలో 5 లక్షల మంది స్టూడెంట్స్ అంతా కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి, మినిమం 5 లక్షలు. ఇప్పుడు 100 ఎకరాలు ఇచ్చాం, 17,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 5 సంవత్సరాలు సమయం అంతా కూడా వృధా అయిపోయింది. ఈరోజు వారికి కావలసిన భూమి ఇచ్చే బాధ్యత నాది. అయితే 50,000 మంది స్టూడెంట్స్ ఉండాలి ఇక్కడ. ఇది ఒక ఇన్నోవేషన్ హబ్గా తయారు కావాలి. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. టాప్ 100 యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్లో విట్ ఉండడం మనందరికీ సంతోషించదగ్గ విషయం. అదే సమయంలో నేను విట్ అయితే ముందుండాలి, ఆ విట్లో కూడా విట్ అమరావతి నెంబర్ 1గా ఉండాలని నేను కోరుకుంటున్నా. మా పిల్లలు చాలా స్మార్ట్ పిల్లలు, తెలివైన పిల్లలు కూడా. మీరు మంచి ఫ్యాకల్టీని పెడితే అక్కడి నుంచి వీళ్ళు దూసుకుపోయే పరిస్థితి ఉంటుంది. యూ బ్రింగ్ బెస్ట్ ఫ్యాకల్టీ ఆల్ ఓవర్ ది వరల్డ్. అండ్ ఆల్సో నేను కూడా ఇంకో మాట కూడా చెప్పాను, ఒక ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్సే కాకుండా ఒక 15% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉండాలి, ఒక 20% నేషనల్ స్టూడెంట్స్ ఉండాలి, ఒక 60-65% తెలుగు స్టూడెంట్స్ ఉంటే అప్పుడు మీరందరూ కూడా గ్లోబల్ సిటిజన్స్ కావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మీరు ఇంకో మాట కూడా చెప్పాను, 200 acres of it. I am going to create competition. It should be unique campus for all its purposes, either solar energy, they have to generate their own energy here. It is possible. I am making Amaravati clean and green, green and blue. 30% of land is going to cover with water and greenery. That is the beauty of this city. Here we are going to use only green energy. All utilities are coming in duct. And also even we are going for district cooling. Even any building wanted to have any AC, we will provide air conditioning. That is the planning we are doing. This will be 21st century, futuristic century, creative key. This will be the best place. That is where we are working. Now Amaravati, WIT is here, SRM is here, Amma University is here, and also now BITS Pilani is coming, SLR is coming, and ultimately best university in the country, 7-8 are going to be here. And we are going to bring international universities. We are trying to bring University of Tokyo,
Purdue, Wales University, different universities all over the world we are going to bring. I am requesting Viswanathan also, we have MOUs with different universities globally. Best knowledge you have to bring it to Amaravati. Then you take it to your other branches. Earlier I have seen your university, that is WITS, Vellore. There I spent so much of time. There also same response, 60% of your students are from my state, from Telugu community. I am very happy for that. That is where not only WIT, even SRM, any premier institute, Telugu people are more. That is the commitment they wanted to study. Even IITs, we are getting more seats now. So, ఇవన్నీ చూసిన తర్వాత సమయం కూడా అయింది. మిమ్మల్ని కూడా నేను విసిగించదలుచుకోలేదు. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. 5 సంవత్సరాలు చాలా బాధపడ్డాను. మళ్ళీ అభివృద్ధి స్టార్ట్ అయింది. ఇంకా అమరావతి నాన్ స్టాప్ అన్స్టాపబుల్ అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ అన్స్టాపబుల్ గేమ్లో మీ భవిష్యత్తు కూడా ఎక్కడుండాలనో మీరు ఆలోచించండి. మీ అందరి భవిష్యత్తుని ఎలాంటి ఎకో సిస్టమ్స్ క్రియేట్ చేయాలనో చేసి లాజికల్గా తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటా. ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ తీసుకొస్తాం, నాలెడ్జ్ మొత్తం తీసుకొస్తాం, మీకు అందుబాటులో పెడతాం. మీకు ఎలాంటి అవకాశాలు కావాలనో కల్పించే బాధ్యత నాది, ఈ ప్రభుత్వాన్ని. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత ఈ యువతదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక పక్కన చూస్తే ఒక్క అమరావతి గురించే నేను మాట్లాడడం లేదు. ఇక్కడ అమరావతిలో ఏమేం పనులు చేయాలో చేస్తున్నాం. విశాఖపట్నం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే. దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఈరోజు దేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. అదనంగా ఆర్సిలర్ మిత్తలో ఒక స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు. ఈ రెండు వస్తే ఇండియాలో స్టీల్ ప్రొడక్షన్ హైయెస్ట్ ఎక్కడ వస్తుందంటే దానికి చిరునామాగా విశాఖపట్నం ఉంటుంది. కొత్త ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, మెట్రో వస్తుంది. ఇంకో పక్క తొందరలోనే గూగుల్ విశాఖపట్నం రాబోతుంది. గూగుల్ విశాఖపట్నం వస్తే ప్రపంచ డేటా అంతా కూడా వచ్చి ఇక్కడ అనలిటిక్స్ తయారు చేసి AI ద్వారా ప్రపంచానికి అందజేయబోతున్నారు. అంటే నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా తిరుపతి ఒక స్పిరిచువల్ హబ్గా తయారవుతుంది. తిరుపతిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. శ్రీ సిటీ ఉంది, కృష్ణపట్నం ఉంది, ఆటోమొబైల్ ఇప్పటికే ఉంది, అక్కడ డెవలప్ చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్క అనంతపూర్ మీరు చూస్తే బెంగళూరు పక్కనే అనంతపూర్ ఉంది. లేపాక్షి దగ్గర నుంచి ఓర్వకల్లు వరకు ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేసి HAL సెకండ్ యూనిట్ కూడా అక్కడికే వచ్చేట్టుగా చేసి